జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ అయితే మనకు ఉంది, కానీ దాన్ని నెరవేర్చాల్సింది పోయి మనందరం తీసుకుంటున్న ఇన్పుట్స్ ఏంటి అంటే లోక సంబంధ వ్యక్తులు చెప్తున్న మాటలు, అవిశ్వాసులైన మాటలు, దేవుని ఎరుగని వారు చెప్పే మాటల చేత నీ జీవితాన్ని కట్టుకోవాలని ఆశిస్తున్నావు, కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందని నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. కొన్ని సందర్భాల్లో జ్యోతిష్కులు చెప్పే విషయాలు నీకు చాలా గొప్పగా కనబడుతున్నాయి దేవుని వాక్యం కన్నా. వాస్తు చెప్పేవాళ్ళు ఉంటారు చూసావా, ఇళ్ళకు వచ్చి నీ కిటికీ ఎక్కడుందంటే అవి బాగా నమ్ముతున్నావు, దేవుని వాక్యం నువ్వు నమ్మలేకపోతున్నావు. కొంతమంది నీ శకునాలు చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రతి దానికి శకునం చూడటమే. ఈరోజు బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చా అండి, లేదండి, మంగళవారం వెళ్ళకూడదా అనగానే ఇంట్లో కూర్చొని కాఫీ తాగుని కూర్చుంటారు. శకునాలు చూసేవాళ్ళు కావచ్చు, గ్రహ బలాలు చూసేవాళ్ళు కావచ్చు, వార ఫలాలు చూసేవాళ్ళు కావచ్చు. కొంతమంది పేపర్ రాగానే ముందు చూసేది ఏంటంటే వార ఫలాలు. ఆ రాశిలో నాదండి మకర రాశి అండి, లేకపోతే కన్యా రాశి అండి, ఆ రాశి అండి. ఇప్పుడు ఆ రాశిలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఏం జరుగుతాయో చూసుకుని దాని మీద ఆధారపడడానికే ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడలేకపోతున్నావు. దేవుని చిత్తం నీకు ప్రాధాన్యతగా అనిపించట్లేదు. ఎందుకోసం అంటే చాలాసార్లు లోకసమైన వ్యక్తులను చూసి లోకసమైన వ్యక్తుల సలహాల మీద ఆధారపడుతున్న నీ జీవితాన్ని కట్టుకున్నందువల్లనే అస్తవ్యస్తమైపోయింది నీ బ్రతుకంతా. నీ జీవితం అంతా గందరగోళంగా ఉంది. జంత్రమంత్రం ఒకటి ఉంటుంది మన ఇండియాలో, లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేరట ఎవరు. కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి, జంత్రమంత్రలాగా. ఎటు పోతున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. గాలికి అటు ఇటు కొట్టుకుని పోయేవారుగా చాలామంది జీవిస్తున్నారు. ఒక స్థిరత్వం ఆధ్యాత్మిక జీవితంలో లేదో. మై డియర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. యూ మస్ట్ స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు నిలబడాలా. దావీదు చెప్పినట్టుగా, ప్రభువా, ఈ భూమి మీద అన్నిటికన్నా, అందరి అభిప్రాయాల కన్నా, కొన్ని సందర్భాల్లో నా అభిప్రాయం కన్నా, అంటే స్వ అభిప్రాయం కన్నా, నీ మనసు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది నీకు. అన్నిసార్లు నీ మనసు చెప్పేది కూడా నమ్మడానికి లేదు, ఎందుకంటే హృదయం అన్నిటికన్నా మోస కదా. అసలైన మోసం ఎక్కడ ఉందట? కొంతమంది నా మనసు ఏం చెప్తా చేస్తానండి, గోతులో పడతా వెళ్ళి. నీ మనసు చెప్పించి చేసేస్తావు నాయన నువ్వు. నీ మనసు కొన్ని సందర్భాల్లో నిన్ను తప్పుదారిలోకి నడిపించలేదా? హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ఘోరమైన. నువ్వు చేయాల్సింది నీ మనసు చెప్పినట్టు కాదు, నువ్వు చేయాల్సింది మరొకళ్ళు చెప్పినట్టు కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా కంకణబద్ధుడై ఉండాలా. ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా నిర్ణయంలోనికి రావాలి. ప్రభువా, నీ వాక్యం ఏదైతే చెబుతుందో, నీ లేఖనాలు ఏం చెబుతున్నాయో, నీవు ఏమి నిర్ణయించావో, నా పట్ల నీకున్న అమూల్యమైన, ఉత్తమమైన, అనుకూలమైన చిత్తమేంటో అది నేను నెరవేర్చువాడిగా ఉండాలి, నెరవేర్చుదానిగా ఉండాలనే ఎప్పుడైనా ఆశించావా? కనీసం ఆశపడ్డావా? నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవుడు నెరవేర్చవలసిందే చెప్పండి, దేవుని చిత్తమో, దేవుని